ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు ఏమంటే సాటర్డే. తీసుకోవచ్చు. సాటర్డే కూడా తెలియదు. నీకు తెలియదులే బాబా, వాళ్ళకి తెలియదు కదా, నీకు తెలుసు బాబా. చీజ్. చాలా రోజుల తర్వాత టీ తాగుతున్నామండి. ఇప్పుడు నేను ఏం మాట్లాడా, నేను చూస్తా ఉన్నాను బాబా. రాలేదు నన్ను తుడుచుకొని రా ఒకేసారి. ఎక్కడికి ఇటు గంట అయిందని చెప్పినా డీకాకి. బాగుందా బాబా? ఏదో ఏదో పొంగుతా ఉంది కదా. అయ్యో స్టవ్ కూడా ఆఫ్ అయిపోయింది. మరి వీడియో తీయచ్చు కదరా, వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఇది పప్పు ఎక్స్ట్రాగా ఏమండి, నిన్న పప్పులో పులుపు ఎక్కువగా ఉంది కదా. ఈ పప్పు అయ్యో మళ్ళీ వెళ్తా ఉంది. అయ్యో 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 ఇదేందిరా ఊరికే పొంగిపోతా ఉంది. సిమ్లో పెడదాం. టీ తాగనివ్వదేమో ఇది నాకు. పప్పు నేను చేసిన ఆకుకూర పప్పు మ్యాంగో వేసి చేశాను. దాంట్లో పుల్లగా అయిపోయింది. ఆ పులుపు ఉంటే మా సుదర్శన్ తిన్నాడు, అందుకే ఎక్స్ట్రాగా మళ్ళీ పప్పు ఉడకపెట్టి వేద్దాము అనేసి ఆలోచించుకుంటున్నాను. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. బాగుంటే మీరు ట్రై చేయండి. ఏమంటే పప్పు పుల్లగా ఉందనుకోండి, పులుపు ఎక్కువ అయిపోయింది, అలాంటప్పుడు మనం వాటర్ వేసామనుకోండి సాంబార్ అయిపోతుంది అది. అందుకని చిక్కగానే ఉండాలి, పప్పులాగా ఉండాలంటే పప్పు ఉడకపెట్టుకొని వేసుకొని చూడాలి అని నేను అనుకుంటున్నాను. సక్సెస్ అయితే చెప్తాను. అబ్బా టీ తాగేస్తున్నాడు, నేను తాగాలి. నీకు అక్కడ ఇచ్చాను కదా బాబు, అక్కడే ఉంది చూడు. అప్పి ఏమిరా పార్ చేసుకోకట, నేను వేస్తాను మంచిగా. మళ్ళీ చూపి టర్న్ చేయి ఇట్లా. కింద కింద పడేసి దొరలాడిస్తా ఉంది. మళ్ళీ ఎందుకు బాబా, ఉన్నాయి కదా. హలో బాబా, ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు బుక్ చేసేది? ఉన్నాయి లేవు, నాకు వద్దు. ఒకసారి చూడు, ఇది చూసిన తర్వాత వద్దని చెప్పు. చూడు చూడు నా నమ్మకం ఎట్లుంది. ఎంత లావు పైన హార్ట్ చూడు. బ్లాక్ పెన్ కొనేసావు బా? వైట్ కొనిస్తా. వైట్ పైన అప్పుడే తాగేసాను చూడు బాబా. హ్యాపీ గుడ్ గర్ల్ అన్న, బంగారు తల్లి. వైట్ పైన రెడ్ కొనిస్తా. అంటే ఇది కూడా పెట్టానన్న. నాకా నీకా బాబా? రే తుడుచుకో హ్యాపీ. బ్లాక్ కొనిస్తా, వైట్ కొనిస్తా గుజ్జు. నాకా? వైట్ పైన హార్ట్. సరేనన్న. సరే బాబా, నేను వెళ్ళేసి వస్తాను, లాల్ పోసుకొచ్చేస్తాను. నాన్న మనం టెంపుల్కి వెళ్తున్నావు. టెంపుల్ అంటే ఇట్లా టెంపుల్ కాదు కదా, మీరు ఎంజాయ్ చేసే టెంపుల్. ఎవ్వరు ఉండరు, ఒక్కరు కూడా ఉండరు. ట్రీస్ ఉంటాయి, ఆడుకోవచ్చు. చూడరా రీల్స్ లో చూసాంట పొద్దున్నే బాబా. చూడు బాబా, సాటర్డే రోజు మనకి రీల్స్ అన్ని వస్తుంటాయి. కరెక్ట్ గా అదే రీల్ వచ్చిందంటే ఎంత మంచిదని. అమ్మవారి గుడి అట్లేనన్నా, 9 weeks వెళ్ళాలి దీనికి కూడా, అంతే కదా బాబా. ఫస్ట్ వెళ్దాం డెడ్డా, వెళ్ళి మొక్కొని వద్దాం డెడ్డా. ప్రాబ్లమ్స్ లో ఉండలా, నార్మల్ బాత్ చేసుకొని, నన్ను హెడ్ బాత్ చేసినలా నార్మల్ బాత్ చేసుకొని, నాన్ వెజ్ ఏం తినలా కదా మనం. హ్యాపీగా వెళ్ళేసి వద్దాం. హ్యాపీ అలా ఏడవుకురా. అమ్మా లేదు బాబా, చూడు నేను కూడా ఆడాలైతే. ఉండండి బాబా, 1 minute ఉండి ట్రైపాడ్ పెడతా. నేను కూడా మా ఇద్దరు ఎవరొకరు కలిస్తే బాగుందిరా.
నీకు ఇంట్రెస్ట్ ఏంటా గుడికి ఇయర్ పెయిన్ తగ్గించుకుంటాను నెక్స్ట్ వీక్ నుంచి వెళ్దాము. లేదు నాన్న నెక్స్ట్ వీక్ ఇప్పుడు తిరుపతి వెళ్ళలేదు కాబట్టి హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాము. నెక్స్ట్ వీక్ తిరుపతికి వెళ్ళిపోతాం. ఏమో తెలియదు. సాటర్డే సండే ఉన్నాయా? కట్ చేయకూడదు. ఫస్ట్ నీకే రా. సరే నేను ఫస్ట్ 1 తొందరగా ఆడే ఆ గేమ్. 3 4 5 పప్పా రంగే కాడే 7 అతి చేయొద్దు. నో వేరే పడి తిట్టు పట్టు. ఓకే పప్పా ఓకే. ఓ నాకు సింక్ హ్యాపీ నువ్వే వేయాల్సింది. నాన్న వాళ్ళతో ఆడుకుని ఉండొచ్చు కదా హ్యాపీ నువ్వు ఈ గేమ్ నాన్న మమ్మీ నాన్నతో. ఎవరు ఫస్ట్? నేనే. ఓ షిట్. అయ్యో అట్లా రెండే ఉన్నాయి చూసుకోలేదు పాపా. బుజ్జు ఏదైనా చెయ్యి. ఏం చేసి పాపా నేను చేయగల చేయాలి. సరే నేను బ్లాక్ చేశాను. హ్యాపీ వాడు వేస్తాడు. యు బుజ్జు వాడి హ్యాపీ నువ్వు కాదు పెద్దోడు ఉండు. హ్యాపీ నువ్వు ఎట్లా వస్తావు? ఎట్లా వస్తాను? హ్యాపీ ఐమ్ రియల్లీ సారీ. ఓకే వెయిట్ అట్లా చేయకూడదు. నువ్వు కాదు. అయ్యో నువ్వు కాదు పెట్టుకో. ఒంటే ఆడుతుంది పెట్టుకో. గ్రీనా వాడి గ్రీన్ బుజ్జు గ్రీన్ మాత్రమే. నువ్వు వెయ్యి బాబా నువ్వు ఏదో ఒకటి నువ్వు మారుస్తావు బుజ్జు. చూద్దాం బాబా. ఎల్లో జీరో లేదు చూడకూడదు. మార్చు బుజ్జు బ్లాక్ చేయండి. వెరీ గుడ్. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఎంకరేజ్ చేస్తున్నాడు. బ్యాడ్ కి ఎంకరేజ్ చేయకూడదు గుడ్ కి ఎంకరేజ్ చేయాలి. వాడు గుడ్డే మీరే చీటింగ్ ఆడారు. వాడు వేసుకుని మేమేం చీటింగ్ వాళ్ళ. సరే బ్లాక్ బుజ్జు. ఏ బ్లాక్ మరి ఇంకెవరు వేయాలి? ఏది నాకు హెల్ప్ చేయాలి. షిట్ ఉనండి. బాబా నువ్వేనా విన్నావు బాబా. చూడకూడదు బుజ్జు నువ్వే. బ్లాక్ అప్పుడు చేసి పనిష్మెంట్ ఇస్తుందిలే. ఉండాలి మేము ఇద్దరం వెళ్ళేసి వస్తాం. మేము వెళ్తాం లేరా లే బాబా. సూర్యని వాళ్ళ ఇంట్లో వదిలే వీళ్ళిద్దరిని పడి ఉంటారు. ఇంతకి ఇదేమైందో. ఇంకా ఉడకాలి. అదేమది హొస్కోటె అమ్మవారి గుడి. హొస్కోటె అమ్మవారి గుడి ఏదో. బాబా ఏం పేరు బాబా విలేజ్ పేరు? కంబాలిపురమో ఏదో. కంబాలిపుర. సో కంబాలిపురలో అమ్మవారి గుడికి వెళ్తున్నాము. మీకు చూపిస్తాను. నిన్న నేను బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళాము. హ్యాపీ పో హ్యాపీ ఇంటే నేను వెళ్ళేసి వస్తా ఫస్ట్ లాల్కి. అబ్బబ్బబ్బా చూస్తున్నారా ఎంత గోలగా చేస్తున్నారో. ఎక్కడికైనా వెళ్దామంటే ఇప్పుడు ఈ మధ్య ఇట్లే చేస్తూ ఉన్నారు. అసలు ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి రాకూడదు అనుకుంటున్నారు. ఇంకా ఎలాగైతే ఏమి నేను సుదర్శన్ గెలిచాము. గేమ్ పెడితే ఇంకా చచ్చినట్టు వాళ్ళు రెడీ అయ్యారు. టెడీ ఇంకా హ్యాపీ ఇద్దరు. ఇంకా నైట్ రైస్ ఉన్నింది. సో అదేమంటే మ్యాంగో రైస్ లాగా కలిపేశారు సుదర్శన్. ఇంకా వెళ్తూ రెండు ముద్దలు తినేసి బయలుదేరుతున్నాము. ఏమంటే సడన్గా అనుకున్నాం కదా. నార్మల్గా నేను ఆ పప్పు మోడిఫై చేసుకొని ఆఫ్టర్నూన్కే పప్పు ఇంకేమైనా తాలింపు చేసుకుందాము అన్నం పెట్టేసుకుందాము అనుకున్నాను. ఇంకా మార్నింగ్కి మ్యాంగో రైసే చేసేసుకొని కలిపేసుకొని తినేద్దాము అనేసి అనుకున్నాను. కాకపోతే ఇంకా ఇలా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మేము తిరుపతికి వెళ్ళాలి అనుకుని వెళ్ళకుండా ఉండిపోయాం కదా.
కుమార్ అవి నా బర్త్డేకి పెద్దది ఇచ్చాడు అక్క, హ్యాపీ బర్త్డేకి చిన్నది. వెళ్దామా బాబా? కర్చీఫ్ తీసుకొచ్చాడట. సరే బాబా రెడీ బాబా. కర్చీఫ్ ఉందా? ఇదే హ్యాపీ. పెట్టుకో. రెడ్డికి హ్యాపీకి ఏదైనా కొనిస్తాను అన్నాడే అనుకోండి సుదర్శన్. అది కొనిచ్చేంత వరకు వదలరు వాళ్ళు. ఇప్పుడు పెన్స్ కొనిస్తానని చెప్పేసి సుదర్శనే చెప్పాడు వాళ్ళిద్దరికి. ఇంకా హ్యాపీ అయితే అది ఆర్డర్ చేసేంత వరకు ఇంకా వదలట్లేదు అనమాట. పిల్లల్ని పార్ చేయడంలో నెంబర్ 1 ఉంటాడు మా సుదర్శన్. అసలు వాళ్ళు పెన్స్ అని ఏమీ అడగలేదు మా సుదర్శనే వాళ్ళని స్టార్ట్ చేశాడు. మంచి మంచి పెన్స్ మళ్ళీ కొనుక్కుందాం రా పేపాల్ పెన్స్ అనేసి. అలా మళ్ళీ ఇంకా టెడీకి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వేసేసాను. ఇంకా పోనీటైల్ లాగా ఇలా, అంటే నార్మల్గా పోనీటైల్ వేసేస్తాం కదా, మళ్ళీ ఇలా ఏమంటారు దీన్ని ఏమంటారు ఈ హెయిర్ స్టైల్ని అలా వేయమనింది. ఇంకా అదే అలా వేసేసాను. అమ్మా ఫోన్లో ఆర్డర్ చేయలేమా ఇది? చేయొచ్చు బుజ్జు. రా బాబా. హ్యాపీ నువ్వు మ్యాచింగ్ బాబా, నేను టెడ్డీ మ్యాచింగ్ ఏం లేదు. అలా గబగబా రెడీ అయిపోయి ఇంక బయలుదేరేస్తున్నాము. హొస్కోటే వెళ్తున్నాం. నార్మల్గా హొస్కోటే హైవేలో వెళ్ళిపోతూ ఉంటాం తిరుపతి వెళ్ళేటప్పుడు. ఫస్ట్ టైం హొస్కోటే లోపల వెళ్తూ ఉన్నాము. సో టెంపుల్ కోసము అనేసి. ఇంకా మన ఇంటి దగ్గర నుండి హొస్కోటే టెంపుల్కి 51 minutes ఏమో చూపిస్తూ ఉంది. నాకు ఇచ్చింది బాబా, పెట్టుకోను నేను. అది ఇదేమదారు దాన్ని ఏమంటారు, సెల్ఫీ స్టిక్, అది తెచ్చుకుందాం అనుకున్నాను బాబా, మర్చిపోయాను. తెచ్చుంటారా మంది? అది భలేలే బాబా డబ్బా. అది ఇదేం మరి చదువుకునేస్తున్నాడు యాపోడు బాబా. ఒకసారి అది నాకు చెప్పబా, యాప్ దీంట్లో పెట్టి బాబా ఎలా వస్తుందా ఫోన్ లో ఆ వీడియో అవన్నీ చూసుకో. అదే లైవ్ మాట్లాడేదే లైవ్ కదా బాబా. ఏంటంట బాబా? దండం పెట్టుకో. చూడన్నా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, అది ఇవ్వను హ్యాపీ. నార్మల్గా పెట్టేస్తాను, నువ్వు ఎట్లా అరిచావో అదే పెట్టేస్తాను. పాప ఏదో మాట్లాడబోయింది. బాబా అక్కడ ఏందో అందరు బ్లాక్ డ్రెస్సెస్ లో ఉన్నారు. క్లీన్ చేస్తున్నారు కొంచెం మొత్తం. హ్యాపీ చూడు, మీ స్కూల్ వాళ్ళు కూడా అట్లా చేపిస్తాను నీ దగ్గర. అదిగో అట్లా కాలేజ్ వాళ్ళ ఇల్లు వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నారు. జన్మభూమి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కదా బాబా. మా స్కూల్లో కూడా ఉండేట జన్మభూమి అని. అన్ని మేము అంటే మా స్కూలే మేము క్లీన్ గా చేసుకుంటాం, బయట వెళ్ళే వాళ్ళం కాదు. ఇక్కడ నిన్న వాసవి ఆంటీగో ఈ జ్యూస్ షాప్ ఉంది కదా, అక్కడికి వచ్చి ఇచ్చేసి వెళ్ళింది లడ్డూస్. అవునవును, పేరేం లేదు. అవును, అలసిపోయి కూర్చోన్నారు కొందరైతే. ఏం పేరు? టీవీఎస్ ఈఎస్ అంట బాబా. ఇంకో ఇతన్ని చూడటా, ఇతను ఉన్నతియా ఎవరో. కొందరు డ్రెస్సెస్ పైన లేదురా అసలు. నేనేమంటే హ్యాపీతో కూడా చెప్పాను, ఇంకా ఇప్పటి నుండి వాయిస్ ఓవర్ కొంచెం తగ్గించేసి ఇలా లైవ్గా మాట్లాడుతూ ఉంటాను అనేసి. వాడికి ఏం అర్థమైందో ఏమో, లైవ్ అన్నావు కదమ్మా మళ్ళీ ఇలానే మాట్లాడుతున్నావు అనేసి అంటా ఉండింది. ఇంకా ఇలా కాదురా నువ్వు అరిచినా అలానే పెట్టేస్తాను అనేసరికి ఏదో చెప్పబోయింది, గమ్ముగా అయిపోయింది సడన్గా. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ జస్ట్ రీల్స్ చూసుకుంటా ఉంటే నాకు ఒక రీల్ కనిపించింది. దాంట్లో ఈ గుడి గురించి ఉన్నింది, అమ్మవారి గుడి గురించి. సో ఇది ఎంత దూరం బాబా ఇక్కడ నుండి, హొస్కోటే అంట అనేసి సుదర్శన్ చూపిస్తే చాలా దగ్గరే బుజ్జు ఇక్కడ మనకి అనేసి సెర్చ్ చేశాడు. అంతా మ్యాప్స్ అన్ని చూసుకున్నాము. సో దగ్గరే వెళ్ళాలనుకుని ఈరోజు కూడా వెళ్ళొచ్చు, మనకేమో ఏం పని ఉంది, ఖాళీగానే కదా ఉన్నాము అనేసి అన్నారు సడన్గా. బాబా తోటలు, రోజా పూల తోటలు ఎటా చూడు, అన్ని రోజా పూలట, హైబ్రిడ్వి. అటు సైడ్ అంతా అవి వాళ్ళే ఉన్నాయి బాబా. ఇక్కడ అంతా అగ్రికల్చర్ బాగుంది. ఇంక ఇటు సైడ్ అంతా ఎక్కువ పొలాలే ఉన్నాయి.
అమ్మ శక్తి. ఇక్కడ దిగిపోవాలా? అది ఇంకా ఉంది బాబా. ముందర ఇక్కడ నడుచుకుంటా వెళ్ళాలి. ఇక్కడ పెట్టేసాలి పార్కింగ్. అటు సైడ్ పెట్టుకో. అంతమంది జనాలు లేరులే బాబా. జనాలు ఎవరు లేరు. కానీ ఆ రీల్లో చూసినప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు. ఓ మై గాడ్ అనుకున్నాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళు అసలు వస్తారా అనేసి అనుకున్నాను. కానీ వెళ్ళేసరికి అంతమంది లేరు అనిపించింది. ఇంకా ఫస్ట్ టైం అంటే కార్ అక్కడే పార్క్ చేసేసుకొని వస్తూ ఉంటే ఇంకా అక్కడ షాప్లో వాళ్ళంటే కార్ పార్కింగ్ ఇంకా లోపలికి కూడా ఉంటుంది అన్నారు. సో మళ్ళీ సుదర్శన్ వెళ్ళి ఇంకా మళ్ళీ కార్ తీసుకొచ్చాడు. కార్ తీసుకొచ్చేసరికి మళ్ళీ కార్లో ఎక్కి ఇంకా లోపల గుడికి దగ్గరగా పెట్టుకుందాము అనేసి అనుకున్నాం. ఎండ ఎట్లుందంటే అట్లుంది, చెప్పలేని మాటల్లో అంత ఎండ ఉంది. నాకు కొంచెం భయం కూడా వేసింది, వడదెబ్బ ఎక్కడ కొడుతుందో టెడ్డీకి హ్యాపీకి అనేసి. ఈ మధ్య అసలు ఊరికే సన్ స్ట్రోక్ లాగా అయిపోతా ఉంది, అట్లా అనిపించింది. బైక్సా? కార్స్ ఉన్నాయి. ఇటు వెళ్ళాలా పార్కింగ్కి? అబ్బాయిలు కూడా వెళ్తున్నారు ఎందుకో. ఎంత బాబా? 30 బుజ్జి. 500 చేంజ్ ఇది. పెద్దది కాబట్టి ఎంత రష్ ఉన్నా పెద్ద ఏమి ఉండదు. చాలా బైక్స్ ఉన్నాయి చూడు. బైక్స్ ఎక్కువ ఉన్నాయి, కార్స్ తక్కువ ఉన్నాయి బాబా. ఆటోస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడే పెట్టుకోవాలా? ఇన్నోవా పక్కన పెట్టుకోవా? ఇంకా అక్కడ ఉన్నాయి కానీ ప్లేస్ ఉంది. ఏమో రా టెడ్డా, అది ఎగ్జిబిషన్ లా కనిపిస్తా ఉందిరా. ఇది ఎంట్రన్స్ బుజ్జు. అది ఎగ్జిబిషన్ గుడిరా. గుడి దగ్గర, అదే గుడి దగ్గర సంతలాగా కాదు, దాన్ని ఏమంటారు, తిరణాలు లాగా ఉంటుంది కదా. తక్కువ బైక్స్ తక్కువ కాదు. ఇంకా ఇక్కడ నుండి అయితే గుడి ఏం కనిపించలేదు అసలు. టెంపుల్ ఎక్కడ అట్లా అనిపించింది. అంటే టెంపుల్ లాగా ఉండదన్నమాట ఈ గుడి. అమ్మవారి గుడి, పెద్ద అమ్మవారిది స్టాచ్యూ ఉండింది అంటే రీల్స్లో చూసినప్పుడు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఉంది. ఇంకా కార్ పార్క్ చేసేసి మా నలుగురు చెప్పులు కార్లోనే పెట్టేసి వచ్చాము. ఎండ కదా, కాలుతాయేమో కాళ్ళు అనిపించింది, కానీ అంతగా కాలేదు. కానీ కాళ్ళు కాలేదు, కానీ భలే ఎండగా ఉంది అసలు. ఎంత ఎండగా ఉందంటే ఎందుకో తెలీదు, అంత ఎండగా ఉండింది ఆ రోజు. ఉడిపోయా బాబా. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ బాబా. మనం కడదాం బాబా. మైసూర్ పాక్ బుద్ధి కూడా. అవును, కోడూరు మైసూర్ పాకు పకోడీ వేడి వేడిగా ఉంది. అక్కడ మనం ఏమైనా అనుకొని దేవుడు దండం పెట్టుకొని ముడుపు కట్టుకున్నాం అనుకో, ఆ చెట్టుకి టెంకాయలు కూడా కడతారు, కోకోనట్స్, మంచి జరుగుతుంది. మళ్ళీ అమ్మ శక్తి పీఠ. ఇంకా ఇక్కడ అమ్మవారి గుడి అయితే అంత చాలా వెరైటీగా ఉంది. ఎప్పుడు చూడలేదు అసలు, చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మీకు చూపిస్తాను, మీరు కూడా చూసుంటారేమో, రీల్స్లో ఏమైనా చూసారేమో నాకు తెలియదు. నేను నిజంగానే వచ్చి కూడా ఉంటారేమో నాకు తెలియదు. బట్ నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం వస్తున్నాం మేము. ఇంక పెద్ద చెట్టు ఉంటుంది ఇక్కడ. ఆ చెట్టుకి అన్ని రెడ్ క్లాత్తో కట్టేసి ఉంటారు. ఏంటబ్బా ఇట్లున్నాయి అనుకున్నాను. తర్వాత తెలిసింది రెడ్ క్లాత్లో కోకోనట్ ఉంటుంది. ఇక్కడ ఏమంటే వెళ్తూ ఉంటే బాబా ముగ్గులు ఉన్నాయి నాకు కొని అనేసి అంటా ఉన్నాను. అంత దర్శనం అంతా అయిపోయినా వెళ్ళేటప్పుడు కొనేసానులే బుజ్జు అనేసి సుదర్శన్ అన్నాడు. ఇక్కడ రెడ్ క్లాత్ అన్నాం కదా, సో దాంట్లో టెంకాయ కట్టేసి ఉంటారనమాట. సో అవన్నీ అంటే ముక్కుకొని అలా కట్టుకునేసే వాళ్ళు. అంటే అక్కడ అమ్ముతారేమో, నాకు ఇంకా అక్కడికి వెళ్ళేంతవరకు నాకు తెలియలేదన్నమాట. సో అక్కడ ఎక్కడో కొంచెం లోపలికి అమ్ముతారు. సో ఆ టెంకాయ తీసుకొని ఇట్లా నార్మల్గా నేను రీల్లో చూసింది ఏమంటే 108 టైమ్స్ ఇట్లా రౌండ్, ఆ చెట్టు రౌండ్ తిరిగి తర్వాత వెళ్ళి ఆ చెట్టు లోపలికి వెళ్ళేసి అక్కడ అది కట్టేసేయాలి అనేసి. కానీ ఇక్కడ వాళ్ళని అడిగితే అన్నిసార్లు ఏం తిరగనవసరం లేదు, మన ఇష్టము 3 టైమ్స్ అయినా 6 టైమ్స్ అయినా 9 టైమ్స్ అయినా
సో అట్లా 41 టైమ్స్ ఏమో, సో అట్లా ఉంటాయంట. అలా మనము తిరిగేసి అది కట్టేసి రావచ్చు అనేసి కూడా 108 టైమ్స్ కట్టాలి రెడ్డా. ఇది చేసేసినాక దర్శనానికి వెళ్తారేమో బాబా. చూడండి అమ్మవారి దండం పెట్టుకో. అదే నాన్న మనము బ్యాడ్ థింగ్స్ చేయకూడదు. ఎంతమంది అవన్నీ గుర్తుండవు రెడ్డా నాకు. చూడు ఎంత చెట్లు అంతా అవి ఉన్నాయి. ఇలా కడుతున్నారు. ఒక కొత్తవా పాతవా? గొప్ప వాళ్ళేది ఈ కీస్ లాక్ ఏదో లాక్ గురించి ఏదో విన్నాను రా, మర్చిపోయా. ఇంకా ఈ లాక్స్ది కూడా ఒక ముడిపిలాగా అనమాట. ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి, విడిపోకూడదు అని అనుకొని ఇక్కడ ఇలా లాక్ చేసేసి వెళ్తారంట. అది కూడా కోరిక తీరుతుంది అనమాట. అలా మొక్కుకోవాలి దాన్ని, ఆ లాక్స్ది. మళ్ళీ కనుక్కుంటే తెలిసింది. ఇంకా ఇక్కడ దిష్టి కూడా తీస్తున్నారు. చాలామంది ఉన్నారు క్యూలో ఉండి దిష్టి తీసుకుంటున్నారు. సో మేము అనుకున్నాం దిష్టి తీసుకుందాము, మన ఫ్యామిలీ నలుగురము అట్లా అనేసి అనుకున్నాము. మీరందరు చాలామంది చెప్తా ఉంటారు కదా దిష్టి తీసుకోండి ఆశ అనేసి. సో అట్లా సడన్గా గుర్తొచ్చింది, బాబా దిష్టి తీసుకుందాము అనేసి అడిగాను. సరే ఫస్ట్ దర్శనం అయిపోయి భుజం మళ్ళీ వెళ్ళి తీసుకుందాము అనేసి అన్నాడు. ఇంకా ఇక్కడ స్పెషల్ టికెట్స్ అన్నీ ఇక్కడ ఇస్తారు. ఏం కాదు, మంచి స్పెషల్ క్యూ ఉంటుంది. మన వీడియో తీసుకున్నాం. ఆడ అమ్ముతున్నారు బుజ్జకి. శ్రీ కాటేరమ్మ దేవి దేవాలయం. ఇంకా ఇక్కడ ఎంత పెద్ద క్యూ ఉండిందంటే అంత పెద్ద క్యూ ఉండింది. ఇలా క్యూ ఉంది అంటే మాత్రం యాపీ ఇంకా పట్టలేము, ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది, ఉండలేదు, నస పెడతా ఉంటుంది. టెడ్డీ అయినా కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుండి ఏమంటే ఒక ట్రీ మళ్ళీ లోపల వేప ట్రీ ఉంది. సో దానికి ఏమంటే ఇలా ఉయ్యాలలు, చీటీలు ఏదో కట్టి, ఇంకా బ్యాంగిల్స్ కట్టున్నారు, నిమ్మకాయల దీపాలు కూడా ఇక్కడ కూడా పెడతా ఉన్నారు. సో చాలా చాలా ఉన్నాయి. క్లియర్గా తెలుసుకొని రావాలి నెక్స్ట్ టైం అనేసి అనిపించింది. ఏమంటే నాకు అసలు ఏమీ తెలియదు అక్కడ. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు. సరే ఎవరైనా అడుగుదాం అనేసి ఎవరినైనా అడిగాను అనుకో. మేము కూడా ఇదే ఫస్ట్ టైం వస్తున్నాము, ఒక రీల్లో చూసి వచ్చాము అనేసి చెప్తున్నారు. అయ్యో వీళ్ళు కూడా మనలాగేనా అనిపించింది నాకు అప్పుడు. ఇంకా ఉయ్యాలలో ఏమంటే పిల్లలు పుట్టని వాళ్ళ కోసమేమో అది అలా మొక్కుకుంటారేమో. ఉయ్యాలలాగా ఆ బుట్టల్లాగా ఉన్నాయి చూసారా, అవన్నీ ఉయ్యాలనే నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. ప్లస్ ఇంకా చీటీలు కూడా మనం ఏమైనా కోరికలు ఉంటే రాసి ఆ చెట్టుకు కట్టాలేమో మరి. ఇంకా ఇక్కడ మా దర్శనం అయిపోయింది. దాని తర్వాత ఏమంటే అక్కడే టెంకాయ లోపలే అమ్ముతారు ఆ రెడ్ క్లాత్తో, అది కొనుక్కునేసాము. నెక్స్ట్ అక్కడే ప్రసాదం ఇస్తారు, అది కూడా తీసుకొచ్చేసాము. ఇంకోటి ఏమంటే ఇది చూసాను నేను రీల్లో, ఇక్కడ మనీ ఉంటుంది అన్నమాట, చేంజ్. సో మన దగ్గర ఉన్న చేంజ్ తీసుకోవచ్చు, కాకపోతే మా దగ్గర చేంజ్ లేదు. ఇంకా సుదర్శన్ ఏమంటే ఎక్కడో కనుక్కొని వచ్చారు, అక్కడ ఈ నోట్ ఉంటుంది కదా, సో అక్కడ 50 రూపీస్ అట్లా తీసేసి ఆ చేంజ్ అక్కడే కింద ఉంటుందిగా తీసుకొని పెట్టచ్చు అన్నారంట. సో అట్లా మేము ఇంకా చేంజ్ తీసుకున్నాము. ఇంకా నేను 5 రూపీస్ కాయిన్ తీసుకున్నాను. ఇంకా మనం ఏ ఫింగర్తో అయినా కానీ ఇలా గట్టిగా ఇలా పట్టి పెట్టుకోవాలి, కొంతసేపు అలా పెట్టిన తర్వాత వదిలేసేయాలి. ఆ కాయిన్ అట్లే ఉందనుకోండి, చాలాసేపు వరకు అట్లే ఉందంటే మన కోరికలు తీరుతాయి తొందరలోనే అనేసి. లేదు కొంతసేపట్లో అట్లే కింద పడిపోయింది అనుకోండి, అప్పుడు మన కోరికలు తీరడానికి కొంచెం టైం ఉంది ఇంకా అనేసి అర్థం అంట. ఇంకా నాకు ఇలాంటివన్నీ భలే ఇంట్రెస్ట్, చాలా నమ్మకం కూడా. సో అలా చేయాలి అనుకున్నాను. ఇంకా ఇక్కడ కనిపించింది ఎక్కడ చేయాలి అనేది. సో సుదర్శన్ కూడా చేయమన్నాను. ఇంకా నా కాయిన్ 5 రూపీస్ కాయిన్ అనేసరికి సుదర్శన్ బుజ్జు అంతలా కాయిన్ పెడితే ఉండదు, పడిపోతుంది, 2 రూపీస్ 1 రూపీ కాయిన్ పెట్టాలి అనేసి అన్నాడు. అయినా 5 రూపీస్ కాయిన్ పెట్టినా కానీ అది అట్లే ఉండింది. మేము కొంతసేపు ఇంకా గుడిలో కూర్చొని వెళ్దాం అనుకుని అట్లే కూర్చొని దాన్నే చూసుకుంటున్నాను నేను. ఆ కాయిన్ మాత్రం పోలేదు, అట్లే ఉండింది. ఇంకా సుదర్శన్ కాయిన్ కూడా అట్లే టెడ్డీ దగ్గర కూడా పెట్టించాను. ముగ్గురం అట్లే ఉండింది అనమాట కాయిన్స్ అక్కడ. అంటే మా కోరికలు దేవుడు తొందరగా తీరుతాయి అనుకుంటాను. వీడియోస్ చూసాను, అవునా, చాలా సంతోషంగా ఉంది. మనీషా మాటలే రావడం లేదు. అవును, ఎక్కడ ఉంటారు? ఇక్కడే మా కేర్పురం. అవును, అంటే బెంగళూరు. ఇక్కడ ఉంది. హ్యాపీ అన్నా.
నా లైఫ్ మర్చిపోలేదు. అయ్యో నాకు ఇక్కడ దేవుడి గురించి తెలియదు, మీకు తెలుసా? నాకు కూడా తెలియదు, మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇంకా దర్శనం అయిపోయిందా? లేదు, ఇంకా లేదు. అక్కడేమో ఎంట్రీ అబ్బా, మన సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళని చూసామంటే కడుపు నిండిపోతుంది అనమాట. వాళ్ళ ఫేసెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ మాటలు అసలు వాళ్ళు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒక రకంగా ఉంటారు, అట్లా అసలు ఏమీ ఉండదు. అట్లే మమ్మల్ని చూడగానే అంత అంత స్వీట్గా మాట్లాడేస్తారు, ఎంతో ప్రేమ చూపిస్తారో అసలు నిజంగా చెప్తున్నాను. ఇలాంటి విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అనేసి అంటాను. ఇంకా తన పిల్లలతో, ఇంకా తన తమ్ముడు అంట పక్కన అబ్బాయి, సో నలుగురు వచ్చున్నారు. ఇంకా ఎంత మంచిగా మాట్లాడారో నిజంగా. కాకపోతే నేను సడన్గా చూసిన వెంటనే మాట్లాడలేకపోయాను అంత క్లోజ్గా. ఏమంటే నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం చూస్తాను కాబట్టి. కానీ చాలా హ్యాపీ వేసింది అసలు. నిజంగా నాకు ఎంత మాటల్లో చెప్పలేను, తను మాటలు అసలు ఎంత ప్రేమ చూపించిందో. ఇంకా వాళ్ళ దర్శనం అప్పటికి కాలేదు, వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారంట. ఇంకా మా దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా మేము డిష్ తీపించుకొని వెళ్దాం అనుకున్నాం కదా. సో ఇట్లా క్యూలో వచ్చి నుంచున్నాము, డిష్ తీపించుకుందాము అనేసి. ఇంకా వాళ్ళు ఏమంటే లోపలికి దర్శనానికి వెళ్ళారు. ఇంకా ఇక్కడ క్యూలో ఉన్నప్పుడే మా ముందర ఒకరు ఉంటే వాళ్ళని అడిగాను, ఇంకా ఆ టెంకాయ ఏంటి, ఎన్ని రౌండ్స్ తిరగాలి అట్లా అంటే వాళ్ళు చెప్పారనమాట. 3 రౌండ్స్ తిరిగితే సరిపోతుంది, మాకు తెలీదు, మేము వేరే దగ్గర ఉంటాము, మా చుట్టాలు ఉంటే ఇంకా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని అనేసి వాళ్ళు చెప్పారు. సో అలా 3 రౌండ్స్ తిరిగితే సరిపోతుంది అనేసి అనుకున్నాము. యాక్చువల్గా అయితే 108 రౌండ్స్ అయినా తిరగాల్సిందే అనేసి అనుకున్నాను. సుదర్శన్కి ముందే చెప్పా, బాబా మీ ముగ్గురు ఒక దగ్గర ఉండండి, నేను గబ్బ తిరిగేసి వచ్చేస్తాను బాబా అనేసి ముందే చెప్పేశాను. 108 రౌండ్స్ కూడా ఒప్పుకున్నాను నేను. ఇంకా వాళ్ళు 3 రౌండ్స్ అయినా సరిపోతుంది అనేసరికి సుదర్శన్ బుజ్జు 3 రౌండ్స్ చాలంట, ఫస్ట్ నువ్వు 3 రౌండ్స్ వెళ్ళి తిరిగేసిరా అనేసి అన్నాడు. సో అందుకనేసి ఇంకా ఫస్ట్ టైం వచ్చాము కదా అనేసి దేవుడికి మొక్కుకొని వెళ్దాము, మొక్కు తిరిగిన తర్వాత మళ్ళీ వద్దాము అలా అనేసి అనుకున్నాను. ఇంకా వచ్చినప్పుడు 3 రౌండ్స్ తిరుగుదాం అన్నట్టుగా ఇంకా నా ఒక్కదానికే సుదర్శన్ ఇంకా టెంకాయ కొని ఇచ్చాడు. ఇంకా నాతో పాటు టెడ్డీ కూడా వచ్చింది. మళ్ళీ మా ఇద్దరితో పాటు లాస్ట్ రౌండ్లో ఇంకా సుదర్శన్ హ్యాపీ కూడా జాయిన్ అయ్యారు. అప్పటి వరకు అది అక్కడ కార్నర్లో ఉన్నారు, ఇంకా సుదర్శన్ హ్యాపీ ఇద్దరు అక్కడ నుంచో ఉన్నారు చూసారా. ఇక్కడ అసలు ఎంత క్రౌడ్, సాటర్డే ఏం స్పెషల్ లేదు అయినా చాలా క్రౌడ్ ఉండింది. ఇంతమంది జనాలు ఉన్నారు ఏంటి దీనికే అనేసి మేము అనుకుంటూనే ఉన్నాం అసలు. ఇంకా తర్వాత తెలిసింది ఏంటి అంటే అమావాస్యకి పౌర్ణమికి చాలా బాగా చేస్తారంట, చాలా గ్రాండ్గా చేస్తారంట. ఎంతమంది ఉంటారంటే అంత క్రౌడ్ ఉంటుందంట, అసలు గ్యాప్ ఉండదంట, అసలు అలా ఉంటుందంట, అంత బాగా చేస్తారంట, అంత పవర్ఫుల్ గాడెసెస్ అంట ఇక్కడ. ఇంకా ఏం కోరుకున్నా మన కోరికలన్నీ తీరుతాయంట ఇక్కడ. ఇలా 3 రౌండ్స్ తిరిగేసిన తర్వాత ఏమంటే కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉన్న టెంకాయని ఇలా కట్టేసుకోవాలి. నార్మల్గా అక్కడ కమ్మీలు ఉన్నాయి, సో ఏదో ఉన్నాయన్నమాట పెట్టి, చెట్టుకు కట్టడానికి ప్లేస్ సరిపోక అక్కడ కట్టేస్తూ ఉన్నారు. కానీ నేను ఒక దగ్గర కట్టేపోతా ఉంటే వాళ్ళెవరో చెట్టుకు కట్టమ్మా మంచి జరుగుతుంది, లోపలికి వెళ్ళి చెట్టుకు కట్టు, ఎక్కడంటే అక్కడ కట్టద్దు అనేసి అన్నారు. సో అలా ఇంకా మళ్ళీ లోపలికి వచ్చి ఇంకా చెట్టుకే కడతా ఉన్నాను. ఇక్కడ చూసారా టెంకాయలు అవన్నీ రెడ్ క్లాత్లో నా డ్రెస్ కలిసిపోయింది అంతా అక్కడ. మీలో చాలా మందికి ఇంతకుముందు బనశంకరి అమ్మవారు అసలు తెలియదు కదా, నా వల్లే చాలా మంది తెలిసిందని చెప్తా ఉంటారు కదా. అలా బెంగళూరుకి వచ్చినప్పుడు అంతా టెంపుల్కి విజిట్ అయ్యి వెళ్తూ ఉంటాం ఆశా అనేసి నాతో షేర్ చేస్తూ ఉంటారు కదా. ఈసారి తప్పకుండా ఇక్కడికి రండి, హొస్కోటే టెంపుల్ అనమాట, హొస్కోటే దగ్గర. సో అక్కడ కూడా వచ్చి మంచిగా చూసి వెళ్ళండి, చాలా మంచి టెంపుల్ అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను, కోరికలు తీరితే మళ్ళీ వద్దాము అనిపించింది. ఇంకా టెంకాయ కొట్టేసాము, అంతా అయిపోయింది. ఇంకా కొంచెం లైట్గా ఆకలేస్తూ ఉండింది. ఎంత ఎండకు వచ్చామో అసలు, మేము చాలా లేట్గానే బయలుదేరాము అప్పటికి ఇంటి దగ్గర నుండి, అందుకే లేట్ అయిపోయింది. సో ఇంకా టెడీకి ఏమంటే ఈ పొటాటో ట్విస్టర్ ఏదో ఉంది కదా, సో అది కావాలంటే ఇంకా అది కొనిచ్చాడు. ఇంకా అక్కడే అనమాట వాళ్ళు చెప్పారంట, ఇంతే ఉంటారా ఎప్పుడు, ఇంత రష్ ఉంటుందంటే. ఇదేం రష్ సార్, అసలు పౌర్ణమికి అమావాస్యకు చూడాలి అప్పుడు అసలు రష్ అనేది అనేసి అన్నాను. సరే బాబా చూపించురా, తిన బాబా. అడిగాడాక రష్ ఇట్లే ఉంటుందా అని, ఇది చాలా తక్కువ అంటున్నారు. సండే, ట్యూస్డే, ఫ్రైడే పౌర్ణమి ఆ రోజు ఉంటుంది, అమావాస్య. అప్పుడు ఎక్కువ మంది ఉంటారు. 1 or 2 hours వెయిట్ చేయాలంట దర్శనానికి. మనకి ఎప్పుడు సాటర్డేసే కలిసి వస్తూ ఉంటాయి. అప్పుడు సండే అలా అన్నారు కదా. అవును, సేమ్ బనశంకరి అమ్మవారి టెంపుల్ లాగే ట్యూస్డే, ఫ్రైడే, సండేస్ మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ అనమాట. మంచి ముగ్గు కొని హ్యాపీ ఉండరా, హ్యాపీ నువ్వు వస్తావు డింగ్ అంట.
అది అదొకటి, ఆ పింక్ కలర్ దాంట్లో ఒకటి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు అడిగాను కదా ముగ్గులు, వచ్చేటప్పుడు దర్శనం అంతా అయిపోయిన తర్వాత కొనిస్తానులే అనేసి అన్నాడు కదా. సో మళ్ళీ అడిగాను. ఇంకా భలే భలే ముగ్గు డిజైన్స్ ఉన్నాయి. ఎట్లో నేను ముగ్గు వేస్తే సరిగానే కనిపించదు కదా, అందుకనేసి ఇది జస్ట్ సింపుల్గా వేసేద్దాము. ఇంత ముందు కూడా నా దగ్గర ఉన్నాయి అవి మర్చిపోయాను, ఉన్నవి లేవనేసి మళ్ళీ కొత్తవి కొనుక్కున్నాను. ఉన్నాయి బుజ్జు నీ దగ్గర అనేసి అంటూనే ఉన్నాడు మా సుదర్శన్, కానీ నేను లేదు అనేసి కొనిచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ మజ్జిగ అమ్ముతా ఉంటే మజ్జిగ తాగుతావా అనేసి అడిగి సుదర్శన్ నేను మజ్జిగ తాగుతాం అనుకున్నాము. ఇంతలో వీళ్ళిద్దరేమంటే టాటాయిస్ నా దగ్గర ఉంది. అవన్నీ టాటాయిస్ లేరా, అవన్నీ బాయ్స్ విరా. విను వృషభ రాశి విను కదా. ಕರ್ಕ ರಾಶಿಗಾಗಿ ಬಿಳಿ ಕಲ್ಲು, ಸಿಂಹ ರಾಶಿಗಾಗಿ ಕೆಂಪು ಮಾಣಿಕ್ಯ ಕಲ್ಲು, ಕನ್ಯಾ ರಾಶಿಗಾಗಿ ಹಸಿರು ಕಲ್ಲು, ತುಲಾ ರಾಶಿಗಾಗಿ. ఈ యాపీ ఏమంటే ఫుల్ కాపీ క్యాట్ అనమాట. నాకు నేను ఫింగర్ రింగ్స్ పెట్టుకుంటాను అనేసి, ఫింగర్ రింగ్స్ కావాలి అనేసి ఎప్పటి నుండో అడుగుతాను మా సుదర్శన్కి. అది కొనిచ్చుకుంటుంది. కళ్ళు అంటే స్టోనా. ಹಸಿರು ಕಲ್ಲು, ತುಲಾ ರಾಶಿಗಾಗಿ ಬಿಳಿ ಕಲ್ಲು, ವೃಶ್ಚಿಕ ರಾಶಿಗಾಗಿ ಕೆಂಪು ಕಲ್ಲು, ಧನು ರಾಶಿಗಾಗಿ ಹಳದಿ ಕಲ್ಲು, ಮಕರ ఎంత అంటే బాబా ಬನ್ನಿ చాలు. ಈ ಉಂಗುರ ಸಾಧು ಮಹಾರಾಜ್ అమావాస్య దిన. ఇది వేసుకుంటే మంచిగా ఉంటుందో చెడ్డగా ఉంటుందో ఏమో తెలియదు, కానీ అడుగుతానే ఉన్నారని చెప్పేసి మా సుదర్శన్ కొనిచ్చాడు. సో అదేమంటే వీళ్ళ రాసి పట్టి ఆ రింగ్స్ ఏమో వేస్తూ ఉన్నారనమాట. మెయిన్గా టాటాయిస్ రింగ్ కోసం అడిగింది మా యాపీ, నాకుందనేసి. ఆ టాటాయిస్ రింగ్ నువ్వు వేసుకోకూడదు అని చెప్పేసరికి గమ్ముగా అయిపోయింది. ఇంకా టెడ్డీది, రూబీది, యాపీది ముగ్గురిది ఒకటే రాసి అనమాట. రూబీకి కూడా తీసుకుందాం అన్నారు. రూబీ ఈసారి వచ్చినప్పుడు రూబీ ఫింగర్ పెట్టి తీసుకుందాంలే అని చెప్పారు. డెవలప్ అయిపోతుంది ఏరియా చూస్తూ ఉన్నాను. అంత డెవలప్ చేస్తున్నారు అటు సైడ్ ఒక ఏంది. ఇంకా టెంపుల్ మాత్రం రీల్లో చూసినట్టే ఉండింది. రీల్లో ఇంకా మంచిగా చూపించారు. అంటే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఏమైనా అట్లాంటివన్నీ జరుగుతాయేమో మరి. ఆ రోజు మాత్రం అట్లాంటివి లేవు. సౌండ్ వస్తుంట ఏసీ. అవును ఫ్యాన్ వేస్తున్నాడు బాబా. క్లిప్స్ ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏమంటే ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అమ్మడం చూసాం. అదేమంటే వచ్చేటప్పుడు తాగుదాము, అంటే వెళ్ళేటప్పుడు తాగుదాము ఇంటికి అనేసి అనుకున్నాము. సో అలా వెళ్ళేటప్పుడు ఆగాము. ఇంకా ఆగి మళ్ళీ తాగాం. చెరుకు రసం తాగాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. కానీ తాగిన తర్వాత ఏమంటే కొంచెం ఒక రకంగా ఉంటుంది. స్టమక్ ఫుల్గా ఉండడము, ఏమంటారు కొంచెము తలనొప్పి లైట్గా రావడము అట్లా అనిపిస్తుంది. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా తాగాను నేను. నాకు ఎంత ఇష్టమో అసలు చెరుకు రసం అంటే, భలే ఇష్టంగా తాగేదాన్ని. ఇంకా అలా వెళ్తూ ఉంటే మష్రూమ్స్ అమ్ముతా ఉన్నారు ఇక్కడ. మష్రూమ్స్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారు. అంటే ఇక్కడ తోటలు ఉన్నాయి కదా, పొలాలు ఉన్నాయి. సో అక్కడ పండినవి అనుకుంటాను. ఇంకా ఇక్కడ ఆపమంటే సుదర్శన్ ఆగాడు. అది మష్రూమ్స్ మామూలుగా నార్మల్ మష్రూమ్స్ కాకుండా ఆయిస్టర్ మష్రూమ్స్ అంట. సో ఇవి ఇంకా మంచిగా ఉంటుంది కదా. సో ఇట్లాంటివి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి అనేసి అన్నారు సుదర్శన్. అందుకనేసి ఇంక తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి 50 రూపీస్ ఏమో. ఎలాగో ఆ రోజు సాటర్డే ఇంకా నాన్ వెజ్ తినాం కదా, ఇంకా ఆ రోజు నైట్కి చేసుకుందాం మష్రూమ్ కర్రీ చేస్తాను బాబా అనేసి అన్నాను. ఇంకా చాలా ఆకలిగా ఉండింది. 3:30 ఆ టైం అయిపోతూ ఉండింది. ఇంకా ఇంటికి ఎక్కడికి వెళ్తాంలే, ఇంకేదైనా హోటల్కి వెళ్ళి తినేసి ఒకేసారి ఇంటికి వెళ్ళిపోదాము, పడుకునేద్దాం కొంతసేపు అట్లా అనేసి అనుకున్నాం. అంతే చాలా ఎండకి వెళ్తా ఉన్నాం కదా. ఇంకా ఏ హోటల్కి వెళ్దామంటే నాగార్జున గుర్తుకొచ్చింది మా సుదర్శన్కి. సో ఫినిక్స్ మాల్ సైడే వెళ్తాం కాబట్టి నాగార్జునకి వెళ్దాం అనేసి అన్న. పాపం కార్లోనే కొంతసేపు యాపీ పడుకునేసింది. యాపీ ఏమంటే మంచి నిద్రపోతుంది. కరెక్ట్గా ఇంకా హోటల్స్ ఎక్కడైనా స్టాప్ చేస్తాము అంటే ఆ టైం వరకు పడుకుంటే, లేపామనుకుంటే ఒక గందరగోళం చేస్తుంది. నేను నిద్రపోతున్నప్పుడు నన్ను లేపుతారమ్మా మీరు అనేసి ఏడ్చుకుంటూనే ఉంటుంది. సో నాగార్జునకు వెళ్తున్నాం అనమాట. ఇంత ముందు కూడా ఒక 2-3 టైమ్స్ వెళ్ళున్నాము. ఒకసారి నాన్ వెజ్ అప్పుడు 2 టైమ్స్ వెళ్ళాము, వెజ్ అప్పుడు ఒకసారి వెళ్ళాము. వెజ్ కూడా చాలా బాగుంటుంది. సో సుదర్శన్కి అదే గుర్తుకొచ్చింది అనమాట. ఆన్ ది వేలోనే ఇంకా వస్తుంది అన్నట్టుగా ఇంకా నాగార్జునకు వెళ్తే ఇక్కడ కనీసము పార్కింగే లేదు. అంటే వీకెండ్ కదా, చాలా ఫుల్ అయిపోయి ఉంటుంది. సో పార్కింగ్ లేదు అనేసరికి పక్కన ఏదో బ్యాంక్ ఉంది, సో అక్కడ పార్క్ చేసుకోవచ్చు అన్నారు. సో ఆ బ్యాంక్ పక్కకి వెళ్ళి ఇంకా పార్క్ చేసుకొని మళ్ళీ వెళ్ళాం హోటల్కి. అక్కడికి వెళ్తే తీరా వెయిటింగ్ ఉంది. ఆ టైంకి కూడా ఎక్కువ మంది, అంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాము. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ పిలుస్తాము అని చెప్పారు.
నాకైతే అంత ఆకలి లేదు. ఏమంటే నేను చెప్పాను కదా షుగర్ కేన్ జ్యూస్ తాగాననేసి. ఆ తాగిన తర్వాత నుండి ఏదోగా కొంచెం హెవీగానే అనిపించింది నాకు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏం తినలా పాపం అసలు. చాలా ఆకలేస్తూ ఉండింది. వాళ్ళ కోసం మెయిన్గా గబగబా వచ్చాము. ఇంకా ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. అంటే ఇది వచ్చేసి ఫినిక్స్ మాల్ దగ్గర కదా, అక్కడ ఆ బ్రాంచ్ చాలా బాగుంటుంది. మార్తల్లి బ్రాంచ్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఆ రోజు ఎందుకు నచ్చలేదు నాకు. చూసుకోండి, గబగబా చూసి చెప్పండి బుజ్జు. మీల్స్ తీసుకుందాం బాబా. ఒకరే తినాలి, ఒక మీల్స్ షేర్ చేసుకోండి. నేను తీసుకుంటాను మీల్స్. మీకు ఒకటి వెజ్ బిర్యానీ తెప్పించుకుందామా? కానీ వాడు తింటాడో తిన్నాడో రెడ్డోడు. రోటీ ఎవరు టెడ్డీకా? వెజ్ బిర్యానీ తెప్పిస్తాం కదా. 1 వెజ్ బిర్యానీ, 1 వెజ్ మీల్స్, 1 వెజ్ బిర్యానీ, 1 వెజ్ మీల్స్, 2 బటర్ నాన్. వాడు చాలే బటర్ నాన్. వాళ్ళు తింటాడు, తినలేడు. నువ్వు తింటావు కదా. సరే, పనీర్ బటర్ మసాలా ఎప్పుడు అదేనా? వాడు ఫ్రెండ్స్ అని ఇట్లా అడిగితే ఇట్లా పెట్టాడు, ఇట్లా పెట్టాడు, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టు అన్నాడు. అంత పెట్టి టాయిలెట్ ఉంటుంది. షేమ్ అయిపోయాను. మళ్ళీ పెట్ట ఫెలో చూడు, కనిపించట్లా. ఎలా ఉంది చూసారా, దయ్యం లాగానే చూస్తూ ఉంది. మా సుదర్శన్కి టెడ్డీ హ్యాపీ కిడ్డీకి ఫైటింగ్ అనమాట. సో ఇంత గట్టి ఫెలో. ఇంకా ఇక్కడ వెజ్ బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది. అంటే బిర్యానీ కాదు, పులావ్ టైప్ అనమాట. అంటే నెల్లూరు సైడ్ ఆ స్టైల్ ఉంటుంది, ఆంధ్రా స్టైల్. చాలా బాగుంటుంది. ఆంధ్రా స్టైల్ మీల్స్ ఇక్కడ కావాలి మీకు, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అంటే నాగార్జునకు వచ్చేసేయడమే. అక్కడ చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సేమ్ టేస్ట్ అనిపిస్తుంది, నెల్లూరు స్టైల్లే ఉంటుంది అనమాట అంతా. ఆల్మోస్ట్ ఇక్కడంతా చాలా బాగుంటుంది. ఇంకా టెడ్డీ కోసం అనేసి బటర్ నాన్ తెప్పించాడు. నాకు ఆ పన్నీర్ కర్రీ అంతగా నచ్చలేదు. ఇంకా వెజ్ బిర్యానీ కొద్దిగా తిన్నాను. ఇంకా సుదర్శన్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాడు కదా, ఇంకా దానికి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పప్పుల పొడి ఉంటుంది, సో అది వేసుకొని తింటాడు ఫస్ట్. మా సుదర్శన్కి చాలా ఇష్టము. ఇంకా అది వేసుకొని కలుపుకొని తిన్నప్పుడు నాకు ఒక ముద్ద ఇస్తాడనమాట. ఇంకా మీల్స్లో అయితే మాత్రం అన్ని వెరైటీస్ చాలా బాగుంటాయి. సాంబార్, రసం, పప్పు, ఇంకేదో ఒక ఫ్రై చేస్తారు, పాపడ్ ఇస్తారు. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ. మన ఇంట్లో మనం చేసుకున్న టేస్ట్ ఉంటుంది. ఇంకా ఒక స్వీట్ కూడా ఇస్తారు, అది పాయసం లాగా ఉంది. అది ఏం పాయసం తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా ఇదే ఇస్తారనమాట. సో అది మాత్రం చాలా బాగుంటుంది తెలుసా, చాలా కమ్మగా ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఇస్తారు. ప్రాపర్ ఆంధ్ర మీల్స్. ఇంక ఇక్కడ మాకు బిల్ ఎంత అయింది అని కూడా చూపిస్తాను. కాకపోతే ఇక్కడ మీల్స్ ఎక్కువ ప్రైస్. ఇక్కడ నార్మల్గా ఎంత ఉంటుందో తెలియదు వేరే హోటల్స్లో. ఇక్కడ మన సుదర్శన్ ఇక్కడ ఎక్కువ రేట్ బుజ్జు మీల్స్ అనేసి అంటూ ఉంటాడు. ఇంకా మేము ఫుల్గా తినలేకపోయాము. సో వెజ్ బిర్యానీ అవన్నీ, ఇంకా పరోటా బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాం కదా, అది కూడా తినలేకపోయాము. పన్నీర్ కర్రీ, సో అవన్నీ ఇంకా పార్సల్ చేయించుకునేసాము. ఇంకా పప్పులు వేసుకుంటా ఉంది టెడ్డీ. ఇంకా తిరుపతిలో ఆల్మోస్ట్ ఇక్కడ బెంగళూరులో ఉండేటివన్నీ అక్కడ తిరుపతిలో వచ్చేస్తూ ఉన్నాయి. హోటల్స్ కానివ్వండి ఏదంటే అవి. ఇంకా నాగార్జున హోటల్ అక్కడ పెట్టలేదు అంటే మాత్రం ఇంకా ఎందుకు పెట్టలేదు అబ్బా నాగార్జునది, అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి ఉంటే బాగుండేది మన తిరుపతిలో అనేసి అనిపించింది. ఇంకా వీళ్ళు పార్సల్ చేసి ఇస్తారు కదా, ఆ బ్యాగ్స్ మాత్రం భలే క్వాలిటీ ఉంటాయి. మొన్న ఒక బ్యాగ్ నేను తిరుపతికి తీసుకెళ్ళాను. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. ఇంకా చాలా ఉంది కంటిన్యూషన్, నేను నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. ఇంకా మీకు బోర్ కొట్టేస్తుంది ఇంకా ఎక్కువ పెట్టానంటే. ఇంతకు మీకు గుడి తెలుసా లేదా అనేది కామెంట్స్లో షేర్ చేసుకొని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.